లోకల్ గవర్నమెంట్ అంటే నిజమైన ప్రజాస్వామ్యం నడిచే నేల అని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ కూనపరెడ్డి హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెంటర్ ఒక చేతిలో, స్టేట్ ఒక చేతిలో ఉన్న మన ఇంటి గుమ్మం దాకా పని దిగే శక్తి మాత్రం లోకల్ బాడీల్లో ఉన్నవారికి ఉంటుంది. అందుకే జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీలు ఇవన్నీ కాగితపు సంస్థలు కాదు. ప్రజల రోజువారీ జీవితానికి హృదయ ధ్వని. లోకల్ గవర్నమెంట్లో లోకల్ పార్టీ అధికారంలోకి వస్తే ఊరి సమస్యలు ఊరి పరిష్కారాలు అవుతాయని అన్నారు. కరీంనగర్లో కూడా కమిటీలు పెడుతున్నాయని, గ్రామ స్థాయిలో నుంచి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. సంథింగ్ ఇస్ డూ, ఏదైనా ఒకటి చేసి పోవాలనే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ 2024 అక్టోబర్ 28న పురుడు పోసుకున్నది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి చట్టం తెలవాలి, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం తెలవాలి, ప్రతి ఒక్కరు రాజకీయాన్ని పరిశోధించాలి, ప్రతి ఒక్కరు రాజకీయ విధి విధానంలో అడుగు పెట్టాలి. అప్పుడు కానీ అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఏ విధంగా చేస్తున్నారంటే అర్థం కాకుండానే వెళ్తున్నారు, ఆలోచన లేకుండా వెళ్తున్నారు. ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఎన్నుకుంటున్నారో కొంతమంది ఇప్పటికీ తెలియదు. ఆ ఓటేసే సమయంలో ఆ ఓటు ఒక తూట అనే అంబేద్కర్ ఎందుకు ఇచ్చాడు అనేది చాలా మందికి అర్థం కాదు. అలాంటి తత్వంలోనే ఈ పురుడు పోసుకున్న తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ యువతి యువకులను రాజకీయ యోధులుగా, అంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఆ యవ్వన ప్రయాణంలో, అంటే రాజీవ్ గాంధీ గాక 21 సంవత్సరాల ఓటు హక్కు ఏ విధంగా ఇచ్చారు అంటే వాళ్ళు రాజకీయంలోనికి రావాలి, రాజకీయ నాయకులకు బానిస కాకుండా వాళ్ళు కూడా ఒక రాజు పొజిషన్లో రావాలని గౌరవనీయులు ఐఏఎస్ రిటైర్డ్ కూనపరెడ్డి హరిప్రసాద్ గారు ఇరువురం ఆలోచించి రాజకీయాల్లోనికి యువతను విజయవంతులను తీసుకొద్దాం. ఒక పార్టీకో తెలంగాణ ప్రజారాజ్య పార్టీ చేతిలో ఉంటే స్టేట్ లెవెల్ కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో బీజేపీ ఉంది. అప్పుడు ఆ మధ్య వేరుగా ఉంటుంది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లోకల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు పరిషత్లో ఎండిఓ ఉంటాడు. ఆ ఎండిఓ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో కమిషనర్స్ ఉంటారు. వాళ్ళు కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ అవుతున్నారు, డెప్యుటేషన్ అవుతున్నారు. అట్లా కాకుండా లోకల్ బాడీ, లోకల్ రిక్రూట్మెంట్ బాడీ అంటే అన్ని మున్సిపాలిటీస్కి, అన్ని కార్పొరేషన్స్కి, అన్ని పంచాయత్స్కి, అన్ని జిల్లా పరిషత్లకి, అన్ని మండల పరిషత్లకి ఒక లోకల్ రిక్రూట్మెంట్ బాడీ పెట్టి రిక్రూట్మెంట్ అక్కడే జరగాలి. ఆ ఊరోళ్ళకే రావాలి, కొలువులు ఆ ఊరోళ్ళకే రావాలి, ఆ పంచాయతీలకే రావాలి, ఆ మండలాలకే రావాలి. ఆ విధంగా ప్లాన్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఈ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ.